హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? సో జువాలజీ ఫస్ట్ ఇయర్ ఇంటర్లో ఏవైతే 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అది వాళ్ళు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు తెలిసినట్టు మనం అవి ఎలా అటెంప్ట్ చేస్తాం, ఓకే, వాటిలో డయాగ్రామ్స్, లేబులింగ్, ఫ్లో చార్ట్స్ అనేవి ఎలా కన్సిడర్ చేసుకుంటాం, ఎలా వేయాలి, ఎలా ఫాలో అవ్వాలి, అది కాకుండా టైం అనేది ఎలా మేనేజ్ చేసుకుంటాం, లాస్ట్లోని ఎలాంటి ట్రిక్స్ మనం ఫాలో అయిపోతే మనం మంచిగా స్కోర్ చేయొచ్చు. 16 out of 16 అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ సెక్షన్లో. సో యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి సెక్షన్ సిలో ఇస్తారు. ఓకే, ఇది మనకు తెలుసు. ఈ సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్స్ 19, 20 ఇంకా 21 ఈ 3 క్వశ్చన్స్ మీకు వస్తాయి. దేంట్లో అయితే 2 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆప్షన్ ఉంటుంది, ఒక క్వశ్చన్ మీరు వదిలేయచ్చు, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ మీకు 3 చాప్టర్ల నుంచి వస్తాయి, 3 యూనిట్స్ నుంచి. బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ యూనిట్, పెరిప్లానెటా అమెరికానా, అది కాక్రోచ్, అది కాకుండా ఇకాలజీ ఇంక ఎన్వైరన్మెంట్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. అందులోంచి అన్నిటికన్నా ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి. 5 క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి. దీని నుంచి మీకు 3 క్వశ్చన్లు వస్తాయి, ఓకే, చదువుకోవడానికి. ఇంక దీని నుంచి 3 క్వశ్చన్లు చదువుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ 5 క్వశ్చన్లు చదువుకోవాల్సి వస్తుంది ఫస్ట్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి చూసుకుంటే. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇక్కడ చదువుకోవడానికి, ఇక్కడ కంపారేటివ్గా తక్కువ, అది అన్నమాట. సో ఇది బేసిక్గా మీది ప్లాన్, మీరు చదువుకోవాల్సింది. ఇప్పుడు 1 by 1 మనం ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుంటాం. ఈ ఒక్కొక్క క్వశ్చన్ మనం ఎలా అటెంప్ట్ చేయాలో చూసుకుందాం. అక్కడ ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తూ ఎలాంటి పాయింట్స్ మనం మిస్ అవ్వకూడదు. క్వశ్చన్స్ నుంచి మనకి ఆన్సర్ నుంచి మార్క్స్ దొరకాలంటే ఎలాంటి విషయాలు మనం మిస్ అవ్వకుండా రాయాలి, డయాగ్రామ్ ఎలా వేయాలని చూసుకుందాం రండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటామో, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా హిస్టలైటికా. ఎంటమీబా హిస్టలైటికా గురించి స్ట్రక్చర్ ఇంకా లైఫ్ సైకిల్ రెండు అడుగుతారు. దాంతోపాటు ఒక నీట్ లేబుల్ డయాగ్రామ్ అడుగుతారు. సో ఈజీగా మీకు ఇది ఓకే కొంచెం పెద్ద క్వశ్చన్ అవుతుంది, ఎందుకంటే మీకు స్ట్రక్చరు రాయాలి, లైఫ్ సైకిల్ రాయాలి, డయాగ్రామ్ వేయాలి. సో మనం ఎంత కావాలి, నేను ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నంత మీరు రాయాలని లేదు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మిస్ చేయకూడదు. ఫస్ట్ ఎంటమీబా హిస్టోరైటికా గురించి రాస్తారు. అదొక మోనోజెనెటిక్ హిస్టోజాయిక్ పారాసైట్, లార్జ్ ఇంటెస్టైన్ ని ఇన్హాబిట్ చేస్తుంది, అమీబిక్ డిసెంట్రీ కాజ్ చేస్తున్నది. దాంట్లో 3 స్టేజెస్ ఉన్నాయి దాంట్లో స్ట్రక్చర్ లోని: ట్రోఫోజాయిడ్ స్టేజ్, ప్రీసిస్టిక్, సిస్టిక్ స్టేజ్. ఓకే, వీటి మూడింటి గురించి లైట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ ట్రోఫోజాయిడ్ స్టేజ్ గురించి చెప్తాము. ట్రోఫోజాయిడ్ స్టేజ్ అంటే ఏంటి, ఓకే, అందులోని అది ఎక్కడ ఉంటుందంటే లివ్స్ ఇన్ మ్యూకస్ అండ్ సబ్ మ్యూకస్ లేయర్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. ఓకే, అందులోని ఎండోప్లాజం లోని ఫుడ్ వ్యాక్యూల్స్ ఉంటాయి, కార్ట్ వీల్ షేప్ న్యూక్లియస్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. కార్ట్ వీల్ షేప్ న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎనరోబిక్ కండిషన్ లో ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే దానికి హోలోజాయిక్ న్యూట్రిషన్ ఉంటుంది. అది కాకుండా అది యాక్టివ్, మొటైల్, ఫీడింగ్ ఇంకా ప్యాథోజెనిక్ స్టేజ్ అది. దాని తర్వాత ఇక్కడ హిస్టోలైసిన్ గురించి రాయడం మర్చిపోవద్దు, ప్రోటియోలైటిక్ ఎంజైమ్ హిస్టోలైటిక్ గురించి రాయండి. దాని తర్వాత ఫౌండ్ ప్రీసిస్టిక్ స్టేజ్ గురించి వచ్చేస్తే, ప్రీసిస్టిక్ స్టేజ్ ఓకే ల్యూమెన్ లో ఉంటుంది. అందులో గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఉంటాయి, ఇంకా క్రోమాటిడ్ బార్స్ ఉంటాయి, క్రోమటాయిడ్ బార్స్. అది నాన్ మొటైల్, ఇంకా మొటైల్ కాదు, కాకపోతే ఇది కూడా ప్యాథోజెనిక్ స్టేజ్. దాని తర్వాత సిస్టిక్ స్టేజ్ లో వచ్చేసి ఇది రౌండ్ షేప్ లో ఉంటుంది, ఇది కూడా ల్యూమెన్ లోనే ఉంటుంది. ఇక్కడ ఎన్సిస్టేషన్ అనేది జరుగుతున్నది, అంటే ఒక సిస్ట్ వాల్ క్రియేట్ అయిపోతున్నది, ఓకే, గట్టిగాను. సో అదొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. దాని తర్వాత న్యూక్లియస్ లో 2 మైటోటిక్ డివిజన్స్ జరుగుతాయి. ఓకే, దానివల్ల 4 న్యూక్లియే ఫార్మ్ అయిపోతున్నాయి, కానీ సెల్స్ అనేది డివైడ్ అవ్వట్లేదు, అంటే సైటోప్లాజం డివైడ్ అవ్వట్లేదు. దానివల్ల దీన్ని టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అని అంటాం. 4 న్యూక్లియే ఉన్న సిస్ట్ అని మనం అంటాం. లాస్ట్ లోని మనం దీస్ సిస్ట్స్ పాస్ త్రూ ఫీషీస్ అండ్ వెయిట్ అంటిల్ దే రీచ్ అ హెల్దీ పర్సన్. ఓకే, ఒక హెల్దీ పర్సన్ రీచ్ అయినంత వరకు మనం రాస్తాం. ఇక్కడ మెయిన్ టెట్రా న్యూక్లియస్ సిస్ట్, ఎన్సిస్టేషన్ ఇంకా సిస్ట్ వాల్ ఉన్నది అన్నది చెప్పడం మర్చిపోకండి. రౌండ్ షేప్ చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత లైఫ్ సైకిల్కి వచ్చేస్తాం. లైఫ్ సైకిల్లో మనం బోల్డ్ అని పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఓకే, ట్రోఫోజాయిడ్ స్టేజ్ లోని బైనరీ ఫిషన్ అవుతుంది. దాని తర్వాత నంబర్ ఆఫ్ డాటర్ ఎంటమీబా వస్తాయి, అది చెప్తారు. బోల్డ్ అని దే ఫీడ్ అపాన్ బ్యాక్టీరియా అండ్ హోస్ట్ టిష్యూస్, సైజ్ లో పెరుగుతాయి. ఓకే, కొన్ని లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఎంట్రీ కొడతాయి. ఓకే, ప్రీసిస్టిక్ స్టేజ్ లో మారుతాయి, దాని తర్వాత సిస్టిక్ స్టేజ్ లోకి వెళ్తాయి. సిస్టిక్ నుంచి టెట్రా న్యూక్లియస్. ఏదైతే మనం ఆల్రెడీ ఈ 3 స్టేజ్లో రాసామో దాన్ని 1 by 1 మీరు పాయింట్ లో రాసుకోవాలి మళ్ళీ, అంతే. అంటే మనం ఇప్పుడు ట్రోఫోజాయిడ్ స్టేజ్ లో ఏం రాసాము, ప్రీసిస్టిక్ ఇంకా సిస్టిక్ స్టేజ్ లో ఏం జరుగుతున్నదని రాసాము, అదే పూర్తిగా లైఫ్ సైకిల్లో రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మీకు కొత్తగా ఏం చదవక్కర్లేదు అక్కడ. దాని తర్వాత ఈ ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోకండి, దీస్ టెట్రా కమ్ అవుట్ అలాంగ్ విత్ ద ఫీకల్ మ్యాటర్. ఎప్పుడైతే ఫీకల్ మ్యాటర్ బయటకు వస్తుందో హ్యూమన్ బాడీ నుంచి, దాంట్లో 10 days వరకు ఇది యాక్టివ్ గా ఉంటుంది. ఈ పాయింట్ మిస్ అవ్వకండి. దాని తర్వాత దేని త్రూగా స్ప్రెడ్ అవుతున్నది అంటే, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ త్రూగా స్ప్రెడ్ అవుతున్నది. ఓకే,
టెట్రాన్యూక్లియేట్ అమీబే రిలీజ్ అవుతాయి, దాన్ని మెటాసిస్ అంటాము. సో ఈ అన్ని పాయింట్స్ ని గుర్తుపెట్టుకొని మీరు మెన్షన్ చేయండి లైఫ్ సైకిల్లో. అదంతా అయిన తర్వాత ఓకే, క్యారియర్ ఎవరు ఉన్నారంటే సమ్ పీపుల్ డు నాట్ ఎగ్జిబిట్ ఎనీ సిమ్టమ్స్ అండ్ ఆర్ కాల్డ్ క్యారియర్స్, వాళ్ళని క్యారియర్స్ అంటాం. ఓకే, సో లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళి మళ్ళీ మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్ అయినప్పుడు దాన్ని అమీబిక్ డిసెంట్రీ అంటాం, లేదంటే ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అంటాం. అది కాకుండా ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ గురించి ఉంది, కానీ మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, లేదని చెప్పకండి. ఇక్కడ లైఫ్ సైకిల్ ఏదైతే ఫ్లో చార్ట్ ఉన్నదో ఇది మాత్రం మీరు మిస్ అవ్వకండి, మీకు చాలా ఇంపార్టెంట్. ఇది ఈ డయాగ్రామ్ అనేది, ఇది ఈ లైఫ్ సైకిల్ ఉంది కదా, ఈ లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికి మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఈ లైఫ్ సైకిల్ కోసం మార్క్స్ ఉంటాయి. సో ఆ మార్క్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైఫ్ సైకిల్ గ్యారంటీగా వేయండి. ఇది ఈ మొత్తం ఫ్లో చార్ట్ ఉంది కదా, ఈ ఫ్లో చార్ట్ అనేది ప్రాపర్గా వేయాలి. సైకిల్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకుండా వేసేసేయండి. ఓకే, మార్క్స్ దొరుకుతాయి మీకు. అది సో పాయింట్స్ మీరు ఫర్ సపోజ్ మీరు గుర్తుంచుకొని మీరు రాయగలరు అంటే ఫస్ట్ మీరు రాసేసుకోండి. లేదు నేను ముందు సైకిల్ వేసుకుంటాను, నా సైకిల్ని చూసుకుంటూ నేను కంప్లీట్ చేస్తాను మొత్తం లైఫ్ సైకిల్ ఆఫ్ ఎంటమీబా అంటే అలాగైనా చేయొచ్చు. సో అప్పుడు మీరు ఈ 3 స్టేజ్లు రాసిన తర్వాత కావాలంటే ఈ ఫ్లో చార్ట్ వేసేసి, ఈ ఫ్లో చార్ట్ అప్పుడు వేసేసి దాని తర్వాత మీరు లైఫ్ సైకిల్ గురించి కూడా రాయొచ్చు. పూర్తిగా మీ ఇష్టం. ఓకే, మీరు డిసైడ్ చేసుకోండి. మీరు లాస్ట్లో అయినా వేయచ్చు, దీంట్లో అదేం ప్రాబ్లం లేదు. ఇది ఫస్ట్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ప్లాస్మోడియం వైవాక్స్ మ్యాన్లోని, అంటే మనిషిలో ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే మలేరియా పారాసైట్ ఉందో అది మనిషిలో దాని లైఫ్ సైకిల్ ఏమిటన్నది ఫస్ట్ అడుగుతారు క్వశ్చన్ దీంట్లోని. ఈ సెకండ్ క్వశ్చన్ అనమాట దీంట్లో. ఈ సెకండ్ క్వశ్చన్లో మనం ఫస్ట్ ఏం రాసుకుంటాం, 2 స్టేజెస్ ఉన్నాయి. హెపాటిక్ సైజోగోనీ, ఎరిథ్రోసైటిక్ సైజోగోనీ గురించి రాసుకుంటాం. హెపాటిక్ సైజోగోనీ అంటే ఏమిటి? ఓకే, ఎప్పుడైతే ఫస్ట్ వస్తుందో అప్పుడు ఫస్ట్ లివర్ సెల్స్ని అటాక్ చేస్తుంది, హాఫ్ అన్ అవర్లోనే అది లివర్ సెల్స్ని అటాక్ చేస్తున్నదని రాస్తారు. రాసిన తర్వాత అక్కడ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి. ఏంటంటే ప్రీ ఎరిథ్రోసైటిక్ ఇంకా ఎగ్జోఎరిథ్రోసైటిక్, 2 సైకిల్స్ అవుతాయి ఇక్కడ. దాని తర్వాత ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ చూసుకుంటే లివర్ సెల్స్లోని ట్రోఫోజాయిడ్స్ మారుతాయి, అవి ఇంకా సైజులో పెరిగి సైజాండ్స్ అనే సెల్స్లో మారుతాయి. ఓకే, ఇవన్నీ మీరు మెన్షన్ చేయండి. ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఎంత 8 days అవుతుంది పూర్తిగాను. ఓకే, ఇవన్నీ మీరు రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఆర్బీసీలోకి వెళ్ళి ఎరిథ్రోసైటిక్ సైకిల్ చేసుకుంటాయని చెప్తాం. ఎగ్జోఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటే ఆర్బీసీ కింద బయట అనమాట, ఇంకా ఆర్బీసీలోకి వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ ఏమవుతున్నదంటే సైజోగోనీ జరుగుతున్నది. 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి. ఓకే, మైక్రో ఇంకా మ్యాక్రో 2 వస్తాయి. మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్, మ్యాక్రో మెటాక్రిప్టోజాయిడ్స్, ఇవి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయని మీరు చెప్తారు. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ప్రీ పేటెంట్ పీరియడ్లోని 8 days ఇంటర్వెల్ ఉంటుంది. ఇంకా ఈ 8 days ఇంటర్వెల్లోనే మనకి యాక్చువల్గా మెయిన్ క్లినికల్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయని మీరు చెప్తారు. దీని తర్వాత మనం ఎరిథ్రోసైటిక్ సైజోగోనీలో వెళ్తాం. ఎరిథ్రోసైటిక్ సైజోగోనీలో కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ సబ్ స్టేజెస్ ఉన్నాయి. దాంట్లో జస్ట్ హెడ్డింగ్ పెట్టుకొని గాల్గీ సైకిల్ అని పెట్టుకొని ఏం జరుగుతున్నది, గాల్గీ అని అతను దీన్ని డిస్క్రైబ్ చేశారు కాబట్టి గాల్గీ సైకిల్ అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ట్రోఫోజాయిడ్ స్టేజ్ వస్తుంది, మెటాక్రిప్టోజాయిడ్స్, మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ ఎంట్రీ కొడతాయి, లేదంటే క్రిప్టోజాయిడ్స్ ఎంట్రీ కొడతాయి. దాని తర్వాత ఆర్బీసీ గ్రోస్ డబుల్ ఇన్ సైజ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. స్యూడోపోడియా డెవలప్ అవుతున్నాయి. ఓకే, అండ్ ద పారాసైట్ చేంజెస్ టు ఎమోకాయిడ్ స్టేజ్ అంటారు. ఇక్కడ సాల్యుబుల్ హీమోజాయిన్ గురించి రాయడం మర్చిపోకండి. మలేరియా పిగ్మెంట్ అంటారు హీమోజాయిన్, దానివల్లే యాక్చువల్గా మనకి ఫీవర్ వస్తుంది. దాని తర్వాత రెడ్ కలర్ డాట్స్ సైటోప్లాజంలో కనిపిస్తే వాటిని స్కఫ్నా డాట్స్ అంటాం. రౌండ్ సైజ్ అవుట్ అవుతుంది. 12 to 24 ఎరిథ్రోసైటిక్ మెరోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. హీమోజాయిన్ వల్ల మెయిన్ చిల్ ఇంకా ఫీవర్ వస్తుంది అన్నది చెప్పండి. ఇది మనకి ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ టోటల్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎరిథ్రోసైటిక్స్ సైకిల్ ఎంత అంటే 48 hours అని చెప్పాలి మనం. ఇంక్యుబేషన్ పీరియడ్ దగ్గర 10 to 14 days ఉంటుంది మీకు ఇక్కడ. ఇది సో ద పీరియడ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటి, ద పీరియడ్ బిట్వీన్ ఎంట్రీ ఆఫ్ ప్లాస్మోడియం ఎప్పుడైతే స్పోరోజాయిట్ ఫామ్ లో ఎంట్రీ కొట్టింది మన బాడీలోని, అక్కడి నుంచి ఎప్పుడైతే సిమ్టమ్స్, ఎక్కడి వరకు అయితే సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అయ్యో ఆ స్టేజ్ అంతటిని మనం ఏమంటాం, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇది టోటల్ మనకి 10 to 14 days ఉంటాయి. దాని తర్వాత గ్యామెటోసైట్స్ ఫామ్ అవుతాయి. మ్యాక్రో గ్యామెటోసైట్ దేని అయితే ఫీమేల్ అంటాం, మైక్రో గ్యామెటోసైట్ లేదంటే మేల్ గ్యామెటోసైట్స్ అంటాం. ఓకే, ఇవి ఆర్బీసీ నుంచే ఫామ్ అవుతాయి. ఓకే, సమ్ మెరోజాయిడ్స్ అంటది ఆర్బీసీ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ గ్యామెటోసైట్స్. ఇది దీని గురించి చెప్పిన తర్వాత ఈ సైకిల్ అంతా వేసుకోండి. సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా ఈ క్వశ్చన్ లో కూడా సేమ్ మనం సైకిల్ అనేది గ్యారెంటీగా వేసుకోవాలి. ప్రీ ఎరిథ్రోసైటిక్, ఎగ్జోఎరిథ్రోసైటిక్, ఎరిథ్రోసైటిక్ 3 చూపిస్తూ ఒక ఫ్లో చార్ట్ వేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో గురించి మనం మాట్లాడుకోండి. మస్కిటోలోని ప్లాస్మోడియం వైవాక్స్ ఎలా ఉంటుంది, 3 స్టేజ్లు ఉంటాయి. అక్కడ 4 స్టేజ్లు యాక్చువల్గా. గ్యామెటోగోనీ,
ఫర్టిలైజేషన్, ఫార్మేషన్ ఆఫ్ ఊకెనైట్ అండ్ ఊసెస్, ఇంకా స్పోరోగనీ. గ్యామెటోజెనీలో ఏమవుతున్నది, ఏవైతే మేల్ ఇంకా ఫీమేల్ ఇక్కడ మనం చదువుకున్నాము మ్యాక్రో గ్యామెటోసైట్ ఇంకా మైక్రో గ్యామెటోసైట్, ఇవి ఇక్కడ మస్కిటో లోపలికి వచ్చి ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది, ఫర్టిలైజ్ అవుతాయి. సో ఫస్ట్ ఫార్మేషన్ అయింది ప్రాపర్ గా, దాని తర్వాత ఫార్మేషన్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతున్నది, ఫర్టిలైజేషన్ అని జరుగుతుంది. ఫర్టిలైజేషన్ గురించి చెప్తారు. ఓకే, ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అంటే యానైసోగోమీ, రెండింటిది సైజ్ డిఫరెంట్, ఒకటి మ్యాక్రో పెద్దది ఫీమేల్ది, మైక్రో మేల్ది చిన్నది గ్యామెట్. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఊకినిట్ ఆర్ అండ్ ఊసెస్. సో జైగోట్ ఏదైతే ఫార్మ్ అయిందో ఫర్టిలైజేషన్ తర్వాత అది ఊకినిట్ కింద మారుతుంది 18 to 24 hours లో. ఓకే, దాని అరౌండ్ గా ఒక సిస్ట్ వస్తుంది. ఆ సిస్ట్ రావడం వల్ల దాన్ని ఏంటో ఊకినిట్ ఇప్పుడు ఊసిస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ స్పోరోగనీ. ఈ స్పోరోగనీలో ఈ ఊసిస్ట్ పెద్దగా అవుతుంది. ఓకే, ఇంకా ఇక్కడ ఏంటి, నంబర్ ఆఫ్ న్యూక్లియై పెరుగుతాయి, నంబర్ ఆఫ్ న్యూక్లియై మాత్రం డివైడ్ అవుతుంది. సో ఈచ్ బిట్ ఆఫ్ న్యూక్లియస్ సరౌండెడ్ బై లిటిల్ బిట్ ఆఫ్ సైటోప్లాజం అవన్నీ జరిగిన తర్వాత స్పోరోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. స్పోరోసిస్ట్ స్పిండల్ షేప్డ్ స్పోరోజైట్స్ కింద మారుతాయి. మళ్ళీ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం మస్కిటో అండ్ కంప్లీటెడ్ ఇన్ 10 to 24 days. అయితే మ్యాన్ లో ఎన్ని రోజులు పడుతున్నది అంటే ఇక్కడ ఇంక్యుబేషన్ పీరియడ్ లెక్కగా తీసుకుంటాం మనం. మ్యాన్ లో 10 to 14 days అవుతున్నది ఇంక్యుబేషన్ పీరియడ్ బట్టి చూసుకుంటే. ఇక్కడ ఎన్ని రోజులు పడుతున్నది అంటే 10 to 24 days పడుతున్నది మస్కిటోలో. సో ఇన్ మ్యాన్ 10 to 14 days, ఇన్ మస్కిటో 10 to 24 days. ఇది మీది లైఫ్ సైకిల్ ది ఎంత టైం పడుతున్నది అన్నది మీరు మెన్షన్ చేస్తున్నారు మ్యాన్ లో ఇంకా మస్కిటోలో. ఒకసారి ఈ 3 క్వశ్చన్లు అయిన తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటి వస్తుందంటే మీకు ఆస్కారిస్ గురించి వస్తుంది. ఆస్కారిస్ లుబ్రికాయిడిస్ ఏదైతే ఉందో, ఫైలేరియల్ వామ్, కామన్ రౌండ్ వామ్ ఏదైతే ఉందో సారీ, అది వస్తుంది మీకు. ఈ కామన్ రౌండ్ వామ్ గురించి మీరు ఫస్ట్ కామన్ రౌండ్ వామ్ ఏమిటి అదన్నీ రాస్తారు. అదొక మోనోజెనెటిక్ స్యూడోఫిలోమేట్ ఎంట్రోజాయిడ్ పారాసైట్. ఓకే, ఇవన్నీ రాసిన తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆస్కారిస్ గురించి రాస్తారు. ఓకే, ఎందుకంటే స్ట్రక్చర్ గురించి అడిగారు కాబట్టి మనం స్ట్రక్చర్ రాయాలి. మేల్ ది స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫీమేల్ ది స్ట్రక్చర్ ఎలా ఉంది. ఓకే, మేల్ లో చూస్తే క్లోఆకా బేరింగ్ ఈక్వల్ సైజ్ పేర్ కాపులేటరీ స్పైక్యూల్స్ అండ్ పీనియల్ స్పైక్యూల్స్. ఫీమేల్ లో చూసుకుంటే స్ట్రైట్ పోస్టీరియర్ ఎండ్ ఉంది, ఏనస్ సబ్టర్మినల్ ఉంది. ఫీమేల్ జెనైటల్ పోర్ ఇస్ అబౌట్ 1/3 ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద అంటీరియర్ ఎండ్. ఇవన్నీ మనం రాయడం కొంచెం ఇంపార్టెంట్ మేల్ ఇంకా ఫీమేల్ స్ట్రక్చర్ గురించి. దీని తర్వాత మనం లైఫ్ సైకిల్కి వచ్చేస్తాం. లైఫ్ సైకిల్కి వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఎలాగ ఉందంటే, ఒకసారి కాపులేషన్ అయిన తర్వాత మేల్ ది ఫీమేల్ ది స్మాల్ ఇంటెస్టైన్ లో ఫీమేల్ లో 2 lakh ఎగ్స్ డైలీ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈచ్ ఎగ్స్ ఇస్ సరౌండెడ్ బై రిపల్డ్ ప్రోటీన్ కోట్. ఇలా ప్రోటీన్ కోట్ ఉండడం వల్ల దీన్ని మమ్మేలియేటెడ్ ఎగ్ అంటాం. దీన్ని 2 marks లో కూడా అడుగుతారు, దీన్ని ఎందుకు మమ్మేలియేటెడ్ ఎగ్ అంటారు అని. ఆస్కారిస్ లుంబ్రికాయిడస్ ది ఎగ్ ని మనం మమ్మేలియేటెడ్ ఎగ్ ఎందుకు అంటాం అంటే దానికి అరౌండ్ గా ప్రోటీన్ కోట్ ఉంటుంది. మన ఎగ్ లో అలాగే మమ్మేలియన్ ఎగ్స్ లో కూడా ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది. ఓకే, అందుకే దీన్ని కూడా మమ్మేలియన్ ఎగ్ అంటాం. ఇది 2 marks లో వస్తుంది ఇది. దీని తర్వాత దీస్ ఎగ్స్ ఆర్ పాస్డ్ అవుట్ అలాంగ్ విత్ ద ఫీకల్ మ్యాటర్. ఓకే, ఇక్కడ ర్యాబిడిటో ఫార్మ్ లార్వా అని ఉంది కదా, దీని నుంచి కూడా 2 marks అడుగుతారు. ఓకే, ఇది కూడా 2 marks లో అడిగారు ర్యాబిడిటీ ఫార్మ్ లార్వా గురించి. దాని తర్వాత అండర్గోస్ ఫస్ట్ మోల్టింగ్, సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫార్మ్ లార్వా. ఎగ్స్ రీచ్ అ న్యూ హోస్ట్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. సేమ్ అదే అంటమీబా హిస్టోలైటికా లాగే ఇది కూడా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ త్రూ కానీ స్ప్రెడ్ అవుతున్నది. దాని తర్వాత ఇంటెస్టైనల్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది, లివర్ వెళ్తుంది, హెపాటిక్ పోర్టల్ వెయిన్ త్రూగా, దాని తర్వాత హార్ట్కి వెళ్తుంది, పోస్ట్ కేవల్ వెయిన్ త్రూగా. ఓకే, ఇది లివర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది, హార్ట్ నుంచి పల్మనరీ ఆర్టరీ త్రూగా. ఓకే, దాని తర్వాత సెకండ్ మోల్టింగ్ అన్ని జరుగుతుంది, మిగతా అన్ని ఆర్గన్స్ లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఫోర్త్ మోల్టింగ్ కల్లాను అదేదైతే ఫైనల్ మోల్టింగ్ ఉందో అదే ఫోర్త్ మోల్టింగ్. ఓకే, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో జరుగుతుంది అది, అండ్ దెన్ బికమ్స్ అ యంగ్ రౌండ్ వామ్. ఇట్ అటెండ్స్ సెక్షువల్ మెచ్యూరిటీ ఇన్ 8 to 10 weeks. సో 8 to 10 weeks వరకు దీన్ని సెక్షువల్ మెచ్యూరిటీ ఏం కాజ్ చేస్తున్నది, అది ఆస్కారియాసిస్ కాజ్ చేస్తున్నది. దీనివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవ్వచ్చు, అబ్డామినల్ సివియర్ అబ్డామినల్ పెయిన్, ఇంకా స్టంటెడ్ గ్రోత్. ఓకే, పొట్ట నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది. దాని తర్వాత పిల్లల్లో గ్రోత్ అనేది చాలా తక్కువ అయిపోతుంది దానివల్ల. ఓకే, బోల్డ్ అంత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాజ్ చేస్తుంది. ఏ ఫుడ్ తింటున్నా కూడా అది పూర్తిగా అబ్జార్బ్ అవ్వనియదు ఇంటెస్టైన్ లోని. సో ఇది అన్నమాట బేసిక్ గా దీని లైఫ్ సైకిల్. దీని తర్వాత లైఫ్ సైకిల్ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈ క్వశ్చన్స్ అన్నింటిలో మీరు లైఫ్ సైకిల్ అనేది గ్యారంటీగా వేయాలి, మర్చిపోకుండా వేయండి. ఓకే, దీని తర్వాత మనం నెక్స్ట్ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ ఏదైతే ఉందో దానికి వచ్చేద్దాం. ఉకరేరియా బ్యాంక్రాఫ్టీలో మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో ఫైలేరియల్ వామ్. ఒక నిమిషం, ఇట్ ఈస్ అ ఫైలేరియల్ వామ్, డైజెనెటిక్ పారాసైట్ అంటాం దీన్ని కూడాను. ఓకే, ఇది మ్యాన్ అనేది ప్రైమరీ హోస్ట్. ఎందుకు డైజెనెటిక్, మోనోజెనెటిక్ ఇంకా డైజెనెటిక్ అంటే, మోనోజెనెటిక్ అంటే ఒక హోస్ట్ లో మొత్తం లైఫ్ సైకిల్ కంప్లీట్ చేయడం, డైజెనెటిక్ అంటే 2 హోస్ట్లు తీసుకొని లైఫ్ సైకిల్ అంతా కంప్లీట్ చేయడం.
ఒక హోస్ట్ లో లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయి ఇంకో హోస్ట్ జస్ట్ చిన్న ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ సైకిల్ అక్కడ జరుగుతున్నది, లేదంటే జస్ట్ ఇన్ఫెక్ట్ చేసి వదిలేస్తున్నది అంటే దాన్ని మనం మోనోజెనెటిక్ అంటాం. ఇప్పుడు ఎంటమీబా హిస్టోలైటిక్ అని మనం మోనోజెనెటిక్ ఎందుకు అంటున్నాం అంటే మొత్తం దాని హ్యూమన్ లైఫ్ సైకిల్ అంతా హ్యూమన్స్ లో జరుగుతున్నది, ఇంకో ఆర్గానిజం లో జరగట్లేదు, అందుకే దాన్ని మోనోజెనెటిక్ అంటాం. ఇక్కడ ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ చూస్తే అలాగే మలేరియల్ పారాసైట్ ఏదైతే ఉందో మీది ప్లాస్మోడియం వైరస్, అది కూడా డైజెనెటిక్, బికాస్ మస్కిటో ఇంకా మ్యాన్ రెండింటిలోని లైఫ్ సైకిల్ ని కంప్లీట్ చేసుకుంటున్నది. సో రెండు హోస్ట్ లో లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతున్నది అంటే డైజెనెటిక్, ఒకే హోస్ట్ లో లైఫ్ సైకిల్ అంతా కంప్లీట్ అవుతున్నది అంటే మోనోజెనెటిక్ అంటాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం మ్యాన్ అనేది ప్రైమరీ హోస్ట్, ఫీమేల్ క్యూలెస్ మస్కిటో ఇక్కడ ఏదైతే ఉందో దట్స్ ద సెకండరీ హోస్ట్ ఫర్ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ. సో ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ ఇది లైఫ్ సైకిల్ ఫస్ట్ మీరు వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫర్దర్ ఓకే మీరు లైఫ్ సైకిల్ రాస్తారు. లైఫ్ సైకిల్ ఏం జరుగుతున్నది, కాపులేషన్ అది జరిగింది, మైక్రోఫైలేరియల్ లావే ఏవైతే ఉన్నాయో ఆ లింఫ్ లోకి రిలీజ్ అయ్యాయి. ఓకే ఒకదాని సైజు 2.2 to 0.3 మిల్లీమీటర్ ఉంటుంది. ఓకే ఆ బ్లడ్ సర్క్యులేషన్ లోకి మైగ్రేట్ అవుతాయి. దాని తర్వాత నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటే నైట్ టైంలో మూవ్ అవుతాయి ఎక్కువగా డ్యూరింగ్ ద నైట్ టైం బిట్వీన్ 10 PM to 4 AM. ఈ టైమింగ్ ఇంపార్టెంట్. ఇంకా నాక్టర్నల్ పీరియాడిసిటీ అన్న పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఫీమేల్ క్యూలెక్స్ సక్స్ ద బ్లడ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎంటర్ ద గట్ ఆఫ్ ది మస్కిటో. లైఫ్ స్పాన్ ఆఫ్ ద లార్వే 70 days అంటే 1 month 10 days వరకు, నెల 10 రోజుల వరకు. దాని తర్వాత 2 నెలలు 10 రోజులు. ఓకే 2 నెలలు, దట్స్ ఇట్. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఫీమేల్ క్యూలెక్స్ ఇది మెయిన్ మ్యాన్ లో అనమాట. ఫీమేల్ క్యూలెక్స్ లో లైఫ్ సైకిల్ చూసుకుంటే 2 to 6 hours లోని ఫస్ట్ షీత్ రిజాల్వ్ అయిపోయి మిడ్ గట్ కి వెళ్ళిపోతుంది. అక్కడ మిడ్ గట్ కి వెళ్ళిపోయి హిమోసీల్ వరకు రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత సాషెట్ షేప్ లార్వా అంటాం, దీన్ని ఫస్ట్ స్టేజ్ లేదంటే ఫస్ట్ స్టేజ్ మైక్రోఫైలేరియా అంటాం విత్ ఇన్ 2 days. దాని తర్వాత 10 to 20 days లో ఫర్దర్ మాడిఫై అయ్యి లాంగ్ ఇన్ఫెక్టివ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ మైక్రోఫైలేరియాగా మారుతుంది. దాని తర్వాత లేబియం ఏదైతే ఉందో ఓకే అక్కడికి వెళ్ళి ఇంకా అనదర్ మ్యాన్ లో అంటే లేబియం అంటే ఏదైతే టంగ్ ఉన్నదో క్యూలెక్స్ ది టంగ్ ఏదైతే ఉందో దగ్గర అక్కడి వరకు వెళ్ళి ఈజీగా మళ్ళీ ఇంకొక మ్యాన్ స్ప్రెడ్ అయ్యేటట్టు అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా. ఓకే సో ఇది బేసిక్ గా ఓకే లైఫ్ సైకిల్ ఇన్ ఫీమేల్ క్యూలెక్స్. లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్, ఒకసారి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత థర్డ్ స్టేజ్ వస్తున్నది కాబట్టి అది లింఫాటిక్ వెజల్స్కి వెళ్తుంది. సెక్షువల్ మెచ్యూరిటీకి 5 to 18 months తీసుకుంటుంది. ఓకే ఇది మీరు బేసిక్గా రాయాల్సింది. ఆల్రెడీ నేను డయాగ్రామ్ ఇక్కడ ఫ్లో చార్ట్ చూపించాను, ఈ ఫ్లో చార్ట్ మీరు ఫాలో అవ్వాలి. దాని తర్వాత లాస్ట్ క్వశ్చన్ దీంతో మనకి అయిపోయింది. 5 క్వశ్చన్లు మనం పూర్తిగా మనం ఈ చాప్టర్ నుంచి చదవాలి. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఈ చాప్టర్ మీరు స్కిప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు చేయాల్సింది పెరిప్లానెట్ అమెరికానా ఇంక ఇకాలజీ ఇంక ఎన్వైరన్మెంట్ నుంచి డెఫినెట్ గా 3 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో 3 క్వశ్చన్లు ఖచ్చితంగా కష్టపడి చదివించాలండి. అప్పుడు మీకు ఇంకేది మిస్ అవ్వకుండా ఉంటుంది. లేదు మీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే అప్పుడు మీరు బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి మీరు చేయొచ్చు. సో దట్స్ అబౌట్ ద 19th క్వశ్చన్. ఇప్పుడు మనం 20th క్వశ్చన్ ఏదైతే కాక్రోచ్ నుంచి వస్తుంది, ఈ 20th క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏది రావచ్చు అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ నుంచి వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ లో 1 by 1 మనం ఎలిమెంటరీ కెనాల్ గురించి రాసుకుందాం. ఓకే ఎలిమెంటరీ కెనాల్ ఏమిటున్నాయో అన్ని రాసుకునే ముందు ఒక డయాగ్రామ్ వేసేసుకోండి. ఫస్ట్ ఆ డయాగ్రామ్ చూస్తూ రాసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఫోర్ గట్, ఓకే ఫోర్ గట్ 3 పార్ట్స్ ఉన్నాయి. ఫోర్ గట్, మిడ్ గట్ ఇంకా హైండ్ గట్ ఉన్నాయి. సో ఫోర్ గట్లు ఏమిటంటే ఉన్నాయి ఫారింగ్స్, ఈసోఫేగస్, క్రాపింగ్, గిజర్డ్ ఉన్నాయి. ఈసోఫేగస్ గురించి, గిజర్డ్ గురించి, ఓకే స్టొమేడియం వాల్వ్ గురించి, వీటన్నిటి గురించి క్లియర్ గా 1 by 1 మీరు పాయింట్స్ రాయండి. ఓకే దాని తర్వాత మిడ్ గట్ కి వచ్చేస్తే మిడ్ గట్ లోని ఇట్ కంటైన్స్ ట్యూబులర్ వెంట్రికులస్ బిహైండ్ ద గిజర్డ్. ఓకే 8 to 6 ఫింగర్ డైవర్టికులర్ హెపాటిక్ సీకా గురించి రాయండి. దాని తర్వాత ఇవి దేనికి హెల్ప్ చేస్తున్నాయి అంటే డైజెషన్ కి అబ్జార్ప్షన్ లో కోసం హెల్ప్ చేస్తున్నాయి. దాని తర్వాత డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అబ్జార్ప్షన్ కోసం హీమోసీల్ లోకి వెళ్తుంది అబ్జార్ప్షన్ అయిన తర్వాత. ఇదంతా మీరు రాస్తారు. దీని తర్వాత హైండ్ గట్ వస్తుంది. హైండ్ గట్ లో ఉన్నది 3 ఇలియం, కోలాన్ ఇంకా రెక్టమ్. ఇలియం గురించి రాస్తారు. ఓకే మాల్ఫిజన్ ట్యూబ్యూల్స్ నుంచి యూరిక్ యాసిడ్ ని కలెక్ట్ చేస్తుంది. ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ ని మిసెంట్రాన్ నుంచి తీసుకుంటుంది. ఇలియం లీడ్స్ ఇంటూ కోలాన్, కోలాన్ లీడ్స్ ఇంటూ రెక్టమ్. ఓకే అండ్ రెక్టమ్ ఓపెన్ అవుట్స్ త్రూ యానస్. సో ఇదన్నీ మీరు చెప్తారు. ఏనస్ నుంచి ఫుడ్ అనేది బయటకు వస్తుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఫీకల్ మ్యాటర్ అది అనమాట. సో డైజెస్టివ్ గ్లాండ్స్ లో వచ్చేస్తే సెలైవరీ గ్లాండ్స్, హెపాటిక్ సీకా ఇంకా గ్లాండులర్ సెల్స్ ఆఫ్ మిసెంట్రాన్ 3 గ్లాండులర్ ఏంటది గ్లాండ్స్ కి ఇలా పనిచేస్తాయి అనమాట. గ్లాండులర్ టిష్యూస్ లాగా పనిచేస్తాయి 3. మూడింటి గురించి మెన్షన్ చేయండి. దీంతో మంది ఆన్సర్ అయిపోతుంది డైజెస్టివ్ సిస్టమ్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్ గా 3 పార్ట్స్ రాస్తారు. ఫోర్ గట్, మిడ్ గట్, హైండ్ గట్ గురించి రాస్తారు. ఓకే దాని తర్వాత డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి రాస్తే మీది అయిపోతుంది.
డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, డయాగ్రామ్ కి మార్క్స్ ఉన్నాయి. సో డయాగ్రామ్ మర్చిపోకండి, డయాగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దీనికి మార్క్స్ ఉంటాయి. సో డయాగ్రామ్ మర్చిపోకుండా వేయండి, ఎందుకంటే నీట్ లేబుల్ డయాగ్రామ్ అని అంటాడు, అది అన్నమాట. సో నీట్ లేబుల్ డయాగ్రామ్ మేబీ దీని అనుకుందాక 3 to 4 మార్క్స్ ఉండొచ్చు, మాక్సిమం 3 మార్క్స్ ఉంటాయి డయాగ్రామ్ కి లేబులింగ్ కి, ఎందుకంటే ఇందులో ఉన్న మ్యాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాటర్ కి మాక్సిమం మీకు 5 మార్క్స్ ఇస్తాడు. సో 5 మార్క్స్ దీనికి ఉంటే మీకు డయాగ్రామ్ కి మీకు 3 మార్క్స్ ఉండొచ్చు దగ్గర దగ్గర. ఓకే, అప్పుడప్పుడు 4 మార్క్స్ కూడా చేయొచ్చు, వాటి ఇష్టం. ఓకే, ఇది మీరు బేసిక్ గా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్. దీని తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ని డిస్క్రైబ్ చేయండి అంటారు. దీనికి కూడా డయాగ్రామ్ అని ఇవ్వకపోయినా డయాగ్రామ్ మీరు వేయాలి, ఇంపార్టెంట్ ఇది. సో దీంట్లో బేసిక్ డయాగ్రామ్ కొన్ని యాక్చువల్ గా ప్రాపర్ గా ఒక డయాగ్రామ్ అంటూ లేదు. ఓకే, సో ఇందులో మెయిన్ 3 పార్ట్స్ మనం రాస్తాం, స్టిగ్మాటా, ట్రాకియా, ఇంకా ట్రాకియోల్స్ గురించి. ఓకే, అది కాకుండా ఈ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు తెచ్చేస్తున్నాను, మీకు ఈ డయాగ్రామ్స్ కావాలంటే ఫాలో అవ్వచ్చు, ఐదర్ ఇదైనా ఫాలో అవ్వచ్చు లేదంటే ఇదైనా ఫాలో అవ్వచ్చు. రెండిట్లో మీకు ఏ డయాగ్రామ్ మీకు ఈజీగా ఉంటే ఆ డయాగ్రామ్ మీరు ఫాలో అయ్యి ఏదో ఒక డయాగ్రామ్ వేసుకొని రండి. డయాగ్రామ్ వేయడం మర్చిపోకండి, డయాగ్రామ్ వేస్తేనే మీకు మార్క్స్ ఉంటాయి. సో డయాగ్రామ్స్ కి ఫర్ సపోజ్ మీకు క్వశ్చన్ లో మెన్షన్ చేయకపోయిన డయాగ్రామ్ అని మీకు ఒక 2 మార్క్స్ మీకు డయాగ్రామ్ గ్యారంటీగా ఉంటాయి సైడ్ లో. సో మెన్షన్ చేయండి డయాగ్రామ్ ఒకటి. దీని తర్వాత స్టిగ్మాటా గురించి ఫస్ట్ రాస్తారు, స్టిగ్మాటా స్పైరకల్స్ గురించి రాస్తారు, వాటన్నిటి గురించి క్లియర్ గా మొత్తం మెన్షన్ చేయండి. ఓకే, దాని తర్వాత ట్రాకియా గురించి పూర్తిగా మెన్షన్ చేయండి. స్టిగ్మాటా అంటే స్పైరకల్స్ లోనే మీకు మళ్ళీ ట్రాకియా ఉంటుంది. ఓకే, అంటే ద కాంప్లెక్సిటీస్ ఇంక్రీజింగ్ అనమాట, అన్నిటి పెద్ద పెద్ద స్పైరకల్స్ నుంచి ట్రాకియా ఫామ్ అవుతున్నాయి. బోల్డ్ అన్ని ట్రాకియా కలిపి స్పైరకల్స్ ఫామ్ చేస్తున్నాయి, బోల్డ్ అన్ని ట్రాకియోల్స్ కలిపి ట్రాకియాని ఫామ్ చేస్తుంది. సో అది అనమాట, అన్నిటికన్నా చిన్నవంటే ట్రాకియోల్స్, దాని తర్వాత ట్రాకియా ఫామ్ అవుతున్నాయి, ట్రాకియోల్స్ నుంచి ట్రాకియా అన్ని కలిసి వచ్చి స్పైరకల్స్ ఫామ్ చేస్తుంది, అలా అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో స్పైరకల్స్ లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఎక్కడ ఉన్నది అంటే 10 pairs స్పైరకల్స్ ఉన్నాయని చెప్తారు, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తారు. దాని తర్వాత ఒక్కొక్క స్పైరకల్ లో కైటినస్ రింగ్ ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటాం అంటే పెరిట్రీమ్ అంటాం. ఈ కైటినస్ రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, పెరిట్రీమ్ రాయండి ఇది. దాని తర్వాత దాంట్లో ట్రైకోమ్స్ అంటే హెయిర్ లైక్ పార్టికల్స్ ఉంటాయి, హెయిర్స్ ఉంటాయి, డస్ట్ ని ఫిల్టర్ చేస్తాయి. ఒక్కొక్క స్పైరకల్ ఒక చిన్న చేంబర్ లోకి ఓపెన్ అవుతుంది, దాన్ని ఏట్రియం అంటాం. దాని తర్వాత ట్రాకియే గురించి వచ్చేస్తే బోల్డ్ అన్ని చూడండి, సెవెరల్ హారిజాంటల్ ట్రాకియా రైజ్ ఫ్రమ్ ది ఏట్రియం టు ఫార్మ్ ఈచ్ థొరాసిక్ స్పైరకల్. సో ఇది రాసిన తర్వాత దీంట్లో మళ్ళీ లాటరల్, డార్సల్, ఇంకా వెంట్రల్, లాంగిట్యూడినల్ ట్రాకియల్ ట్రంక్స్ ఉన్నాయి. ట్రాకియల్ బ్రాంచెస్ ఒక్కొక్క ఆర్గన్ లో అయిన తర్వాత లాస్ట్ లో ట్రాకియల్ సెల్ లేదంటే ట్రాకియోబ్లాస్ట్ కింద కన్వర్ట్ అవుతాయి. ట్రాకియోల్స్ కింద వచ్చేస్తే ఓకే, ట్రాకియోల్స్ దే ఆర్ ఇంటర్ట్యూబులర్ బ్రాంచెస్ అరైజ్ ఫ్రమ్ ట్రాకియోల్ సెల్ ఆఫ్ ట్రాకియోబ్లాస్ట్ ఆఫ్ ట్రాకియే నుంచి ఇవి రెండు అరైజ్ అవుతున్నాయని చెప్తున్నాం, అది ఇంకేం లేదు. ఇంటిమా ఇస్ థ్రోన్ ఇంటూ మెనీ టెనీడియల్ రిడ్జెస్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కైటిన్ అనేది ఉండదు, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్సైడ్ ది కండిషన్ ఎలా ఉందో అంత ట్రాక్యులర్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది వీటిలో. సో కండిషన్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇన్యాక్టివ్ ఉన్నది అంటే ఇప్పుడు ఇన్సెక్ట్ మూవ్మెంట్ అవ్వట్లేదు, ఒకే దగ్గర ఉందంటే ట్రాక్యులర్ ఫ్లూయిడ్ తక్కువ ఉంటుంది. మూవ్మెంట్ అవుతున్నది అంటే ట్రాక్యులర్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మూవ్మెంట్ తక్కువ ఉంటే. ఎక్కువ ఉన్నది, యాక్టివ్ ఉన్నది అంటే ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే టిష్యూస్ రీఅబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట, అది. సో ఇది మీ బేసిక్ గా ట్రాక్యూల్స్ వరకు. మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ లోని ఇన్స్పిరేషన్ గురించి, ఎక్స్పిరేషన్ గురించి మెన్షన్ చేయండి, లైట్ గా, ఎక్కువ కూడా మెన్షన్ చేయొద్దు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది, ఎక్స్పిరేషన్ ఒక యాక్టివ్ ప్రాసెస్, ఇన్స్పిరేషన్ ఒక ప్యాసివ్ ప్రాసెస్ అనేది రాయడం ఇంపార్టెంట్. సో ఇన్స్పిరేషన్ అనేది ప్యాసివ్ ప్రాసెస్, ఎక్స్పిరేషన్ అనేది యాక్టివ్ ప్రాసెస్, ఇవి రెండు రాయండి. దీంతో మీది రెస్పిరేటరీ సిస్టమ్ అన్నది అవుతుంది. సో మీ రెస్పిరేటరీ సిస్టమ్ లో చేయాల్సింది ఏంటి, డయాగ్రామ్ అని ఇవ్వకపోయినా డయాగ్రామ్ వేసుకోవాలి. దాని తర్వాత 3 పార్ట్స్ ఉన్నాయి, స్టిగ్మాటా, ట్రాకియే, ట్రాకియోల్స్. అంటే ట్రాకియోల్స్ బోల్డ్ అన్ని కలిసి ఓకే ట్రాకియన్ ఫామ్ చేస్తున్నాయి, ట్రాకియే బోల్డ్ అని కలిసి స్టిగ్మాటాని ఫామ్ చేస్తున్నాయి అనమాట, అలాగా. సో ఇది మీది బేసిక్ స్ట్రక్చరల్ లేఅవుట్, మీరు ఎలా అయితే రాయాలో ఆన్సర్ని. దాని తర్వాత లాస్ట్ ఇంకా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి వచ్చేస్తే, మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి, హిమోసీల్, ఓకే, హార్ట్, బ్లడ్. ఓకే, హిమోసీల్, హార్ట్, బ్లడ్, ఈ 3 మనం రాయాలి. ఫస్ట్ హిమోసీల్, ఈ డయాగ్రామ్ ఒకటి సింపుల్ డయాగ్రామ్, ఇది పెద్ద కష్టమైనది కాదు. ఈ డయాగ్రామ్ వేసుకున్న తర్వాత మొదలెట్టండి. హిమోసీల్ అంటే ద హిమోసీల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 సైనసెస్ by 2 muscular horizontal members called dorsal diaphragm and or pericardial septum, ventral diaphragm. ఇవి రెండిటి త్రూ గాను, డార్సల్ డయాఫ్రామ్ ఇంకా వెంట్రల్ డయాఫ్రామ్ త్రూ గాను ఏమవుతున్నది, 3 సైనసెస్ కింద డివైడ్ అవుతున్నది.
దాని తర్వాత పేర్ ట్రయాంగులర్ మజిల్స్ గురించి, అలరీ మజిల్స్ గురించి రాయడం మర్చిపోకండి, ఇంపార్టెంట్. అలరీ మజిల్స్ ఏం చేస్తున్నాయి, ఓకే. దాని తర్వాత 3 సైనసెస్ ఆఫ్ ది హిమోసీల్ ఆర్ నోన్ యాజ్, ఇగో పెరికార్డియల్ హిమోసీల్, పెరివిజరల్ హిమోసీల్, ఇంకా స్టర్నల్ హిమోసీల్. ఈ 3 సైనసెస్ గురించి మెన్షన్ చేసేయండి పేర్లు. దీంతో మీది హిమోసీల్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత హార్ట్ లోకి వచ్చేస్తే, హార్ట్ ఎక్కడ ఉన్నది అంటే పెరికార్డియల్ హిమోసీల్ లేదంటే డార్సల్ సైనస్ లో ఉన్నది హార్ట్. ఎక్కడుంది, పెరికార్డియల్ హిమోసీల్ లోని హార్ట్ ఉన్నది. సేమ్ పేర్ ఈజీ, పెరికార్డియల్, పెరివిజరల్, ఇంకా స్టర్నల్. అంటే పెరికార్డియల్ లో కార్డియల్ వచ్చింది కాబట్టి అక్కడ హార్ట్ ఉందని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కన్సిస్ట్ ఆఫ్ 13 చేంబర్స్, ఓకే. దాని తర్వాత పోస్టీరియర్ సైడ్ లో ఆస్టియా అనేవి ఉంటాయి, ఓకే, అది ఇంపార్టెంట్. లాస్ట్ లో బ్లడ్ కి వచ్చేస్తే బ్లడ్ అనేది కలర్లెస్, అలాంటి కలర్ ఉండదు, దాన్ని హిమోలింఫ్ అంటాం, ఓకే. కన్సిస్ట్ ఆఫ్ ఫ్లూయిడ్ కాల్డ్ ప్లాస్మా అండ్ ఫ్రీ బ్లడ్ కార్పస్సెస్ ఫర్ హిమోసైట్స్ విచ్ ఆర్ ఫాగోసైటిక్. రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది లేదు, ఓకే. సో there is no respiratory pigment, so it play no major role in respiration. సో రెస్పిరేటరీ పిగ్మెంట్ అనేది లేదు ఇక్కడ, అది ఇంపార్టెంట్, ఓకే. దాని తర్వాత దీంతో మనం ఈ 3 యాక్చువల్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే పెరిప్లానెట్ అమెరికా నుంచి వస్తాయో ఆ 3 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ మీరు మంచిగా చదివేసుకుంటే దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇంకా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, 20th క్వశ్చన్ కదా. నో ఇఫ్ యూ గో ఫర్ ద 21st క్వశ్చన్, ఏదైతే 21st క్వశ్చన్ ఉన్నదో అది మీకు ఇకాలజీ ఇంకా ఎన్వైరన్మెంట్ నుంచి వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ గురించి మెన్షన్ చేయమని చెప్తారు. ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. సో 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ ఏంటి, గ్రేజింగ్ ఫుడ్ చైన్, పారాసైటిక్ ఫుడ్ చైన్, ఇంకా డెట్రిటస్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే హెర్బివోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే పారాసైట్స్ నుంచి, ఇంకా డెట్రిటస్ అంటే డెడ్ డికంపోజ్ మ్యాటర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకే వాటి పేరు అలా ఉంటుంది మీకు. సో ఇక్కడ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్ కూడా ఇక్కడ మనం చదువుకోవడం చూస్తాం. ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్, టేబుల్ వేసుకోవడం మర్చిపోకండి. గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి రాస్తారు, ఎలా స్టార్ట్ అవుతున్నది, ఓకే. ఈ డయాగ్రామ్స్కి ఏం అక్కర్లేదు, కానీ ఈ టేబుల్ వేసుకోగలిస్తే వేయండి, లేదన్నా కూడా పర్వాలేదు, బట్ మీకు టైం దొరికితే వేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత పారాసైటిక్ ఫుడ్ చైన్ రాస్తారు, దాని తర్వాత డెట్రిటస్ ఫుడ్ చైన్, అందులో డికంపోజర్స్ గురించి మీరు రాస్తారు. డికంపోజర్స్ ఎవరెవరు, అర్త్ వామ్స్, ఓకే. మనం చూసుకుంటే ఎవరెవరు ఉన్నారు మీకు డికంపోజర్స్ ఇక్కడ, లీఫ్ లిటర్ నుంచి డికంపోజర్స్ అయితే, ఓకే. అర్థవామ్, ఫ్రాగ్స్, స్నేక్స్, ఇలా వెళ్తుంది మీకు. డెడ్ యానిమల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఫ్లైస్ అండ్ మ్యాగట్స్, ఫ్రాగ్స్, స్నేక్స్, ఇలా వెళ్తుంది మీది ఫుడ్ చైన్, ఓకే. ఇది మీరు బేసిక్ గా చేయాల్సింది ఫర్ ద ఫుడ్ చైన్ క్వశ్చన్. దీని తర్వాత ఇది చిన్న క్వశ్చన్, మీకు ఎక్కువ కూడా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను అనుకున్న దాకైతే ఇకాలజీ ఎన్వైరన్మెంట్ నుంచి మీకు ఈజియెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఇకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ మిస్ అవ్వకుండా చదువుకొని వెళ్ళండి. ఆప్షన్ మీరు రెండు చాప్టర్స్ లో పెట్టుకోండి. పెరిప్లానెటా అమెరికానా, ఐదర్ ఒక చాప్టర్, ఆ చాప్టర్ మీరు పెట్టుకొని వెళ్ళండి, లేదు అంటే మీరు బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, ఈ 2 చాప్టర్స్ లో ఏదో ఒకటి చదువుకోండి. ప్రిఫరబుల్లీ పెరిప్లానెటా అమెరికాన్ అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ లైఫ్ సైకిల్ మీరు వేయాలి, అది కాకుండా బోల్డ్ అనే పాయింట్స్ రాయాలి కాబట్టి చూసుకోండి, మీకు ఏది ఈజీ అయితే అది చదువుకొని వెళ్ళండి. దాని తర్వాత 10th క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ డిస్క్రైబ్ దర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్, ఓకే. సో మీరు ఎయిర్ పొల్యూటెంట్స్ చూసుకుంటే ఫస్ట్ పార్టికులేట్ మ్యాటర్ వస్తుంది, దాని తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ SO2 అంటాం దీన్ని, దాని తర్వాత నైట్రోజన్ డైఆక్సైడ్ NO2 అంటాం, ఓకే. దాని తర్వాత ఓజోను, ఇంకా కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ ని O3 అంటాం, కార్బన్ మోనాక్సైడ్ ని CO అంటాం. ఇవి ఫస్ట్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక దాని గురించి మెన్షన్ చేయండి. పార్టికులేట్ మ్యాటర్ ఎందుకు మనం యాక్చువల్ గా దాన్ని ఒక పొల్యూటెంట్ కింద కన్సిడర్ చేస్తున్నాం, దానివల్ల ఏం జరుగుతున్నది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, డిక్రీజ్ ఇన్ లంగ్ ఫంక్షన్, హార్ట్ డిసీజ్, ఓకే, ప్రీమెచ్యూర్ హెడ్ డెత్ అవుతున్నది. సల్ఫర్ డైఆక్సైడ్ చూసుకుంటే సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల ఏమవుతున్నది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవుతున్నది. సో ఏం ప్రాబ్లం జరుగుతున్నది అంటే హెల్త్ ఇష్యూస్ అన్నది మనకు మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. సో హెల్త్ ఇష్యూస్, ఒక నిమిషం, సో హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఈచ్ పొల్యూటెంట్ మెన్షన్ చేయడం మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కొక్క పొల్యూటెంట్ కి ఎక్కడి నుంచి వస్తున్నది అన్నది రాస్తారు, కానీ దానివల్ల హ్యూమన్స్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నది మాత్రం మెన్షన్ చేయకండి, ఎందుకంటే మీ క్వశ్చన్ లో అదే అడుగుతాడు, ఓకే. దేర్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అడుగుతాడు, అందుకే లిస్ట్ అవుట్ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్, ముందు ఒక లిస్ట్ రాసి దాన్ని డిస్క్రైబ్ చేయండి, వాటిలో హెల్త్ ఇష్యూస్ ఏ వస్తున్నాయి. సో హెల్త్ ఇష్యూస్ అనేది మెయిన్ రాయాలి, ఓకే. పార్టికులేట్ మ్యాటర్ వల్ల ఏం జరుగుతున్నది, సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల, ఓకే,
అస్తమా లాంటి కండిషన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని తర్వాత నైట్రోజన్ డైఆక్సైడ్ వల్ల ఏమవుతున్నది, కఫింగ్, వీజింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అవుతున్నది. ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫియర్ లో ఉంటే మనకు చాలా యూస్ఫుల్. ఓకే, కాకపోతే కిందన మన అట్మాస్ఫియర్ లో కిందన ఉన్నది అంటే దానివల్ల కఫింగ్, వీజింగ్, ఇంకా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అవుతుంది. మళ్ళీ ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఎయిర్ పొల్యూటెంట్స్ వల్ల, మీకు తెలుసు, ఎందుకంటే ఎయిర్ ఇస్ వాట్ వి బ్రీత్. దాని తర్వాత ఇక్కడ కూడా కార్బన్ మోనాక్సైడ్ వల్ల హెడ్ ఏక్స్, డిజీనెస్, ఇంకా నాజియా ఉంటుంది. మెయిన్ హై ఎక్స్పోజర్ అయ్యిందంటే చాలా ఫేటల్ అయిపోతుంది. కార్బన్ మోనాక్సైడ్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఎఫినిటీ విత్ హిమోగ్లోబిన్. కార్బన్ మోనాక్సైడ్ మనకి ఆక్సిజన్ కన్నా, కార్బన్ డైఆక్సైడ్ కన్నా కార్బన్ మోనాక్సైడ్ కి హిమోగ్లోబిన్ కి చాలా మంచి జోడీ అన్నమాట. చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు కలుస్తారంటే. సో అది మనకి చాలా డేంజరస్ అయిపోతుంది, ఎందుకంటే మన కార్బన్ మోనాక్సైడ్ ఇస్ పాయిజనస్ ఫర్ అస్. ఇది బేసిక్ గా మీరు ఈ క్వశ్చన్ లో రాయాల్సింది. దీంట్లో కూడా ఎలాంటి డయాగ్రామ్స్ లేవు, సో టెన్షన్ లేదు. లాస్ట్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్ లో మనం వచ్చేస్తే దట్ ఈస్ లేక్ యాజ్ అన్ ఎకోసిస్టమ్ గా తీసుకొని దాంట్లో వేరే వేరే జోన్స్ ఇంకా బయోటిక్ కాంపోనెంట్స్ ఏంటున్నాయని అడుగుతారు. సో 4 జోన్స్ ఉన్నాయి. లిటోరల్, అన్నిటికన్నా మీద నుంచి కిందకు వస్తున్నాం అంటే, ఓకే, ఫ్రమ్ అప్ టు డౌన్ ఇలా వస్తున్నాము అంటే మీద నుంచి, ఇది లేక్ సర్ఫేస్ అంటే ఇది అన్నిటికన్నా లేక్ కింద సర్ఫేస్ అంటే లిటోరల్, లెమ్నెటిక్, ప్రొఫండల్, బెంథిక్ జోన్, 4 జోన్స్ ఉంటాయి. ఒక్క జోన్ గురించి మెన్షన్ చేయండి క్లియర్ గా మీరు, అది ఇంపార్టెంట్. లిటరల్ జోన్ లో ఏమిటి ఉన్నాయి, ఓకే, ఇక్కడ ఎమర్జెంట్ అండ్ సబ్మర్జ్డ్ వెజిటేషన్, లిల్లీస్, క్యాటైల్స్ ఇవన్నీ ఉంటాయి. అనిమల్స్ కూడా ఉంటాయి, స్నేల్స్, ఇన్సెక్ట్, ఫ్రాగ్స్ అన్ని ఉంటాయి. లిమ్నెటిక్ జోన్ కొంచెం కిందకు ఉంటుంది, అక్కడ లైట్ అంతగా రాదు, ఓకే, పూర్తిగాను. సో అక్కడ ఫైటో ప్లాంక్టన్స్, జూ ప్లాంక్టన్స్, ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి బయోటిక్ కాంపోనెంట్స్. సో ఎక్కడెక్కడ ఎలాంటి బయోటిక్ అంటే లివింగ్ కాంపోనెంట్స్ ఏవైతే అవి మీరు రాయాలి. దాని తర్వాత ప్రొఫండల్ జోన్కి వస్తారు. ప్రొఫండల్ జోన్లోని ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఇంకా ఎందుకంటే లైట్ కూడా పెనిట్రేట్ అవ్వట్లేదు, ఇంకా ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా బయోటిక్ కాంపోనెంట్స్, డికంపోజర్స్, ఇంకా డెట్రిటస్ ఫీడర్స్ ఉంటాయి, సచ్ as బ్యాక్టీరియా అండ్ వార్మ్స్, ఇవే ఉంటాయి ఇక్కడ. దాని తర్వాత ఫిషెస్ లో లేక్ ట్రౌట్ అనేవి ఇలాంటివి ఉంటాయి. బెంథిక్ జోన్ అన్నిటికన్నా కిందన, ఓకే, ఇక్కడ ఏంటంటే సెడిమెంట్, ఇంకా డెట్రిటస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆర్గానిజమ్స్ లో వార్మ్స్, స్నేల్స్, ఇన్సెక్ట్ లార్వే ఇవన్నీ ఈ జోన్ లో ఉంటాయి. అవి న్యూట్రియంట్ సైక్లింగ్, ఇంకా సెడిమెంట్ ప్రాసెసింగ్ లోని హెల్ప్ చేస్తాయి. సో ఇది మీరు లేక్ యాజ్ అన్ ఎకోసిస్టమ్ క్వశ్చన్ కోసం మీరు రాయాల్సింది, ఓకే, ఆన్సర్. ఓకే, దీంట్లో కూడా పెద్దగా డయాగ్రామ్ ఏం లేదు, కాకపోతే మీరు ఒక లేక్ వేసుకొని మీదన్ లిటోరల్, మధ్యలో లిమ్నెటిక్ ఇలా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు మీకు పెద్ద చూపిస్తే, ఓకే, లేక్ ఇలా ఉన్నది మీది, ఓకే, ఈ లేక్ లోని అన్నిటికన్నా మీద లేయర్ ఏదైతే ఉందో దీన్ని లిటోరల్ జోన్ అంటారు మీరు, ఓకే. దాని తర్వాత ఈ ఏరియా ఏదైతే ఉందో, వేరే కలర్ వాడదాం, ఓకే, ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం లిమ్నెటిక్ జోన్ అందాం, ఓకే, ఇది లిమ్నెటిక్ జోన్. దాని తర్వాత ఇంకొక లేయర్ మనం వేసుకుందాం, దీని మీద ఉన్నదాన్ని మనం ప్రొఫండల్ జోన్ అందాం, ఇది ప్రొఫండల్ జోన్. లాస్ట్ లో ఇక్కడ ఏదైతే లేయర్ ఉన్నదో, అన్నిటికన్నా కింద ఏదైతే లేయర్ ఉన్నదో ఇది, దీన్ని మనం బెంథిక్ జోన్ అందాం. సో కనీసం ఇలా రాసుకొని వచ్చండి, మీకు ఒక ఐడియా ఉన్నది అన్నట్టు చూపించినట్టు ఉంటుంది, ఓకే. అన్నిటికన్నా మీద లిటోరల్, దాని తర్వాత లిమ్నెటిక్, దాని తర్వాత ప్రొఫండల్, లాస్ట్ లో కింద అన్నిటికన్నా కింద బెంథిక్ జోన్. సో ఇది మీరు రాసుకొని రావచ్చు, ఇలా మీరు చేయొచ్చు కావాలంటే, ఓకే. ఇది మీరు బేసిక్ గా చదవాల్సింది. సో నేను చెప్పినట్టు బేసిక్ గా మీరు 3 చాప్టర్స్ నుంచి చదవాలి. ఈ 3 చాప్టర్స్ లో ఇకాలజీ అనేది ఖచ్చితంగా షార్ట్ గా చదువుకొని వెళ్ళండి మంచిగాను. ఈజీ క్వశ్చన్స్, డయాగ్రామ్స్ కూడా ఎక్కువ లేవు, రాయాల్సిన మ్యాటర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. మిగతా 2 చాప్టర్స్ లో పెరి ప్లానెట్ అమెరికానా, ఇంకా బయాలజీ, హ్యూమన్ వెల్ఫేర్ లో ఒక ఆప్షన్ పెట్టుకోండి. ఏదో ఒక చాప్టర్ మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్తే ఆ చాప్టర్ నుంచి వస్తుంది. ప్రిఫరబుల్లీ పెరి ప్లానెట్ అమెరికాలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ 3 క్వశ్చన్స్ మంచిగా చదువుకొని వెళ్ళారంటే ఈజీగా రాసుకొని రాగలరు. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు, ఓకే, జియాలజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్. ఇందులో మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇలా అటెంప్ట్ చేయాలి. దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అది కాకుండా ఎవరైతే ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్, ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్, మీకు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే మీకు ఎలాంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేస్తున్నారో దాని గురించి మీరు మాకు చెప్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే మనది ఒక ఎంసెట్ సిరీస్ రాబోతున్నారు ఛానల్లో. సో మీరు ఏమైనా దాని గురించి మెన్షన్ చేద్దాం అనుకుంటున్నారు అంటే, దాని గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారు, దాంట్లో ఎలాంటి విషయాలు మీరు కావాలనుకుంటున్నారు ఆ సిరీస్ లో అంటే, కిందన ఒక గూగుల్ ఫామ్ లింక్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ లో, వెళ్ళి ఆ ఫామ్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి
వెళ్ళి అందులోని మీ పేరు ఇంకా మీకు ఏదైతే ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తున్నారో అది మంచిగా మెన్షన్ చేయండి, డిస్క్రైబ్ చేయండి, సబ్మిట్ చేసేయండి. ఓకే, ఇది మీరు చేయాల్సిన పని. లాస్ట్ టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి, దీంట్లో నేను మీకు నోట్స్ అనేది పంపించబోతున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి కలుద్దాం అందరం. ఓకే, అప్పటి వరకు బాయ్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.